పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు సత్యనారాయణ రాజు. మాది వెస్ట్ గోదావరి తణుకు. నేను వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్ని. నాకు ధ్యానం పరిచయం అయ్యి 2008లో ధ్యాన విద్య అనే ఒక పుస్తకం ద్వారా నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. మా బంధువుల అబ్బాయి ఆ పుస్తకం తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచడం ద్వారా నాకు ఈ ధ్యానం విద్య అనే పుస్తకంలో మొదట పేజీలో రాసినటువంటి విషయం ఏంటంటే, ధ్యానం చేస్తే కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే కోటి నష్టాలని మొదటి పేజీలో రాసింది. ఆ విషయం చదివి నేను వెంటనే ధ్యానం చేయడం ద్వారా నా ధ్యాన జీవితం ప్రారంభమైంది. నేను అప్పటి నుంచి కూడా ధ్యానం అలాగా కొద్ది కొద్దిగా చేస్తూ, నాకు పూర్తిగా దీని పట్ల అవగాహన లేదు. ఎటువంటి క్లాసులు కానీ ఏమి కానీ నేను లేదు. అయినప్పటికీ కూడా నాకు గుర్తొచ్చినప్పుడల్లా అలా 10 నిమిషాలు పావుగంట అలా కూర్చుంటూ ఉండేవాడిని. నాకు 2008లో జనవరి నెలలో పత్రి సార్ మొదటగా నాకు పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన క్లాసు వినడం జరిగింది. ఆ క్లాసు విన్న తర్వాత దాని పట్ల నాకు కొద్దిగా అవగాహన పెరిగింది. అలాగే నాకు 2009లో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. 2009 ఏప్రిల్ నెలలో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ప్రచార సమయంలో నాకు ఆయన పరిచయం కలిగింది. ఆయన ద్వారా నేను ఈ ధ్యానం గురించి చాలా లోతైన విషయాలు ఆయనతో కూర్చుని నేను ఎక్కువగా చర్చించడం, ఎక్కువగా ఆ విషయాల పట్ల మేము ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగేది. అప్పుడు నాకు ఆయన ద్వారా కొంత అవగాహన ఈ ధ్యానం పట్ల కలిగింది. అప్పుడు నాకు దీని పట్ల నేను కొద్దిగా ఆకర్షితుడినై అప్పుడు ఈ ధ్యాన కార్యక్రమాలలో తరచుగా నేను పాల్గొనడం జరిగింది. అలాగే నేను ఈ క్లాసెస్ కూడా తరచుగా వెళ్ళడం, తర్వాత క్లాసెస్ని నేను చెప్పడం, తర్వాత ఈ శాకాహార ర్యాలీల్లో పాల్గొనటం, తర్వాత సీనియర్ మాస్టర్స్ ద్వారా ఈ వారి యొక్క అనుభవాలను వినడం ద్వారా నాకు దీని పట్ల అవగాహన బాగా పెరిగి, నేను ఇంచుమించుగా 2009 నుంచి 2015 వరకు బాగా ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత నా వ్యాపారం ఏదవుతుందో దాన్ని కూడా నేను పక్కన పెట్టి పూర్తిగా ఈ కార్యక్రమాల్లో బాగా నిమగ్నం అవడం జరిగింది. అలాగే నేను తణుకులో కూడా పిరమిడ్ సొసైటీ తరఫున చేసే కార్యక్రమాలలో మేము ఎక్కువగా ఈ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనడం జరిగింది. తర్వాత నాకు ఈ ధ్యానంలో కలిగినటువంటి అనుభవాలు ఏంటంటే, నేను 2009లో నాగేశ్వరరావు గారు పరిచయం అయిన తర్వాత అంతకుముందు ధ్యానం చేస్తూ ఉన్నాను, కానీ దీనిలో ధ్యాన అనుభవాలు ఎక్కువగా నేను పెద్దగా పొందలేదు. దాని పట్ల అవగాహన కలిగింది తప్పించి దాంట్లో ఉండేటువంటి అనుభవాలు పెద్దగా అవుతే నాకు కలగలేదు. ఈ నాగేశ్వరరావు గారు పరిచయం అయిన తర్వాత 2009లో ఆయన సమక్షంలో ధ్యానం చేయడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు వీరు చెప్పిన విషయాలు వినడం తప్పించి నాకు అనుభవపూర్వకంగా అయితే ఎటువంటి అనుభవాలు కలగలేదు. ఆయన చెప్పిన తర్వాత ధ్యానంలో కూర్చుని ఆయన సమక్షంలో ధ్యానం చేసేటప్పుడు మాత్రం ఒక పావుగంట 20 నిమిషాలు ధ్యానం చేసేటప్పటికి ఒక పల్చటి వస్త్రం అలా నెత్తిమించి అలా చివరికంటూ కప్పినట్టుగా ఆ ఎనర్జీ అంతా ఫాము అయింది. ఆ అనుభూతి పొందేవాడికి మాత్రం నేను చాలా ఆనందపడ్డాను. ఎందుచేతంటే నాకు మొదటిసారి కలిగిన అనుభవం అది. అంటే మనకి తెలియనటువంటి విషయం ఏదో ఉంది, ఏదో పవర్ అనేది ఉందనేది మాత్రం నేను మొదటిసారిగా గ్రహించడం జరిగింది. అప్పటి నుంచి నాకు దాని పట్ల మరింత ఆసక్తి పెరిగి నేను అప్పటి నుంచి కొద్దిగా ధ్యాన సాధన పెంచడం జరిగింది. దానికి కొద్దిగా సమయాన్ని హెచ్చించి నేను ఆ సాధనలో ఎక్కువగా కూర్చోవడం జరిగింది. తర్వాత 2009లో శ్రీశైలంలో జరిగినటువంటి ధ్యాన యజ్ఞానికి నేను మొదటిసారిగా పాల్గొనడం జరిగింది. ఆ ధ్యాన యజ్ఞంలో అయితే నేను చాలా ఆనందంగా, చాలా చక్కగా ఒక 7 రోజుల కార్యక్రమం అది. ఆ 7 రోజుల కార్యక్రమం కూడా చాలా నేను అనుభూతి చెందాను. ఎన్నో అనుభవాలు పొందాను అక్కడ ఆ ధ్యానంలో. ఆ ధ్యానంలో చెప్పినటువంటి విషయాలు నేను మొదటిసారిగా ఆ కార్యక్రమానికి ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. అటువంటి కార్యక్రమాలను ఎప్పుడూ కూడా నేను హాజరు కాలేదు. కొన్ని వేల మందిలో ఎర్లీ మార్నింగ్ చేసినటువంటి ఆ ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానంలో నేను చక్కగా చాలా అనుభూతి చెందాను.
సరే అప్పటి నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం జరిగేటువంటి ధ్యాన మహాచక్రాలకి ధ్యాన యజ్ఞాలకి నేను హాజరవడం జరిగింది. అదే క్రమంలో నేను 2010 వైజాగ్లో ఒక అనుభవం నాకు కలిగింది. ఎలా అంటే మేము ధ్యాన మహాచక్రాలకు హాజరైనటువంటి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఆ 10 రోజుల కార్యక్రమం ఎన్ని రోజులతో ఉందో అన్ని రోజులు కూడా కార్యక్రమంలో మేము వింటూ ఉండడం. అందులో భాగంగా వైజాగ్లో 2010లో జరిగినటువంటి ధ్యాన మహాచక్రానికి నేను నా భార్యతో కలిసి హాజరయ్యాను. ప్రతిరోజు ఉదయం ధ్యానానికి హాజరయ్యి ఆ కార్యకలాపాల్లో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంగణంలో ఆ ధ్యానుల అనుభవాలు ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటూ ఈవినింగ్ మరలా నా రూముకు రావడం జరిగేది. అలా ఆ క్రమంలో నేను డిసెంబర్ 30వ తారీఖు ఉదయం నేను నా భార్య ఇద్దరం కూడా బయలుదేరి ఆ ధ్యాన ప్రాంగణానికి చేరుకునే సమయంలో సుమారు ఉదయం 5:40 ధ్యాన ప్రాంగణానికి అతి దగ్గరలో నేను బైక్ మీద నా భార్య నేను వెళ్తూ ఉండగా సడన్గా ఉండి నేను బైక్ మించి పడిపోవడం జరిగింది. అంటే నాకు తెలియదు ఆ విషయం, బైక్ మించి పడిపోయిన విషయం నాకు తెలియదు. నేను చాలా స్లోగా 20-30 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే నేను బైక్ మీద వెళ్తున్నాను. రెండోది ఏంటంటే అది 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్లో ఆ మార్నింగ్ ఆ సమయంలో రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్ లేదు. కానీ మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను మెలకు వచ్చి చూసుకునేటప్పటికి అంబులెన్స్లో ఉన్నాను. పక్కన నా భార్య, తర్వాత గారపాటి సత్యనారాయణ గారని తాడేపల్లిగూడెం వారిది ఆ మాస్టరు, వీరంతా పక్కన ఉన్నారు. నేను ఏం జరిగిందా అని చెప్పేసి నాకు మెలకు వచ్చి చూసుకునే సమయంలో నా వస్త్రాలన్నీ కూడా బ్లడ్తో తడిసి ఉన్నాయి. ఏం జరిగిందని నన్ను వాళ్ళు అడిగే సమయంలో నాకేం కాలేదు, నాకు అంత బాగానే ఉంది, నేను ధ్యాన మహాచక్రానికి వచ్చాను వైజాగ్, నాకంతా తెలుస్తుందన్న విషయాన్ని నేను వారికి తెలియజేయడం జరిగింది. ఏమీ లేదు రాజు గారు, పడుకోండి, మీకు ఏం జరగలేదని గారపాటి సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను 2 డేస్ హాస్పిటల్లో ఉండి తర్వాత తణుకు వెళ్ళడం జరిగింది. నాకు ఆ సమయంలో కలిగిన అనుభవం ఏమిటంటే, ఉదయం బైక్ మీద వెళ్తూ ఉండగా నా భార్య వెనకాల కూర్చుని ఉంది. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఉండి ఏదో ఒక అద్భుత శక్తి నా భార్యని దింపినట్టుగా వెహికల్ మించి పక్క దింపి తను చూస్తూ ఉండగా నేను ఆ బైక్ మించి 100 కిలోమీటర్ స్పీడ్లో ఒక రేస్ బైకు పడిపోతే ఎలాగైతే స్లిప్ అవుతూ వెళ్తుందో అటువంటి సన్నివేశం ఆమె చూస్తూ ఉండగా నేను బైక్ మీద పడి అలా జారిపోవడం జరిగింది. తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ వాస్తవంగా నేను వెళ్తుంది మాత్రం 20-30 కిలోమీటర్ స్పీడ్లో నా వాహనం ప్రయాణం చేస్తుంది. ఆ పడిపోయిన వెంటనే ఒక కానిస్టేబుల్ ఎవరో వచ్చి, మీ తాలూకా ఎవరైనా ఉన్నారా అని నా భార్యని అడగడం జరిగింది. నా భార్య అప్రయత్నంగా గారపాటి సత్యనారాయణ గారు డయాస్ దగ్గర ఉన్నారు, పిలవండి అని చెప్పి నా భార్య అప్రయత్నంగా ఆ పదం ఆమె నోటి వెంట వచ్చింది. కానీ వాస్తవానికి గారపాటి సత్యనారాయణ గారు ఎవరో మా భార్యకి తెలియదు. ఆయన రావడం, నన్ను హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆ సమయంలో నాకు నుదుటికి గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారి అలా రోడ్డంతా అది పరుచుకుని ఉంది. కానీ నాకు ఏ రకమైన బాధ కానీ ఏ రకమైన నొప్పి కానీ నాకేమీ అనిపించలేదు. కానీ నాకు తెలుస్తుంది నాకు ఏదో మార్పు జరిగింది అన్న ఒక విషయాన్ని మాత్రం నేను గ్రహించగలిగాను. అప్పుడు నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండగా అప్పుడు నాకు స్ఫురణకు వచ్చిందన్నమాట. నేను ఎలా పడిపోయాను అంటే, నాకు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాను, స్లోగా వెళ్తున్నాను, నాకు ఏదో వచ్చి నన్ను గుద్దడం కానీ నేను ఎదుటి వారిని గుద్దడం కానీ జరగలేదు. అప్పుడు నేను ఆలోచించాను ఏం జరిగింది అంటే, నేను పడిపోయిన తర్వాత నా శరీరం నుండి నేను సూక్ష్మ శరీరంతో బయటికి రావడం జరిగింది. నా దేహాన్ని నేను చూసుకోవడం జరిగింది. అప్పుడు అనిపించిందన్నమాట, ఏమిటిది అని. మొదటిసారిగా నా సూక్ష్మ శరీరంతో నా శరీరాన్ని నేను ఎప్పుడైతే చూసుకున్నానో అప్పుడు నాకు అనిపించింది, ఓహో, సూక్ష్మ శరీరం విడుదలంటే ఇదే అన్న విషయాన్ని నేను అప్పుడు అనుభవపూర్వకంగా గ్రహించగలిగాను తప్పించి అంతకుముందు నాకు ఎప్పుడు కూడా ఆ రక సూక్ష్మ శరీరం విడుదల అనేది నాకు జరగలేదు. నేను పైలోకాలకి అలా వెళ్ళడం, మళ్ళీ నేను కిందకి రావడం జరుగుతుంది. ఏమిటో విషయం అయితే నాకు పూర్తిగా అవగాహన కాలేదు, కానీ ఏదో ఒక సంథింగ్ జరుగుతుందన్న విషయాన్ని మాత్రం నేను గ్రహించగలిగాను.
తర్వాత పైలోకంలో ఉండే విషయాలు ఏవో నాకు పూర్తిగా గుర్తులేవు, కానీ కొద్దిగా మాత్రం గుర్తున్నాయి. ముఖ్యంగా నేను సూక్ష్మ శరీరంతో విడుదలైన విషయం మాత్రం నాకు బాగా స్పష్టంగా నేను చూసుకోవడం జరిగింది. అప్పుడు అనిపించింది అన్నమాట, నేను ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థం అనే మొదటిసారి నాకు అనుభవం కలగడం జరిగింది. సరే, ఇది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ తర్వాత నేను మాస్టర్స్ సమక్షంలో, నాగేశ్వరరావు గారి సమక్షంలో ఈ విషయాన్ని నేను క్లారిఫై చేసుకున్నాను. ఏమి జరిగిందంటే, రాజుగారు, ఒక అద్భుతమైన విషయం జరిగింది. అది ప్రాపంచికంగా జరిగిన విషయం కాదు, మీకు చిన్న మార్పు జరిగింది, అందులో భాగంగానే ఆ సంఘటన జరిగింది తప్పించి అంతగానే ఏం కాదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ కార్యకలాపాల్లో కానీ ఈ యొక్క ప్రచారంలో కానీ నేను ఇంకా అద్భుతంగా పాల్గొనడం జరిగింది. తర్వాత ఒకసారి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పత్రిసార్ సమక్షంలో నాకు జరిగిన సంఘటన, నేను ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈయన సమక్షంలో అన్న ఒక ఆసక్తితో ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ లేట్ అయ్యి నాకు కొద్దిగా ఆయనతో మాట్లాడే సమయం నాకు చిక్కడం వలన, సారు స్వామీజీ ఏంటి చెప్పు సంఘటనలు అని చెప్పి నన్ను ఈ తొడపై చేయి సరడంతో నాకు ఆయనతో మాట్లాడాలనిపించి, సార్ ఎప్పటి నుంచో మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని ఆయన సమక్షంలో ఈ విషయాన్ని అడిగితే, అవునయ్యా, అది జరగవలసిందే కాబట్టి జరిగింది, అది ఆ కారణంగా జరిగింది, అది కరెక్టే అని చెప్పేసి నా ఏదైతే సందేహం ఉందో ఆ సందేహాన్ని నేను ఆయన సమక్షంలో నివృత్తి చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను చాలా ఈ యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని నేను చక్కగా ఆనందిస్తూ, నేను ప్రాపంచికంగా కూడా నా జీవితంలో ఎన్నో మార్పులు, అంటే ధ్యానం ముందు ఉండే జీవితానికి ధ్యానం తర్వాత ఉండే జీవితానికి ఉండే విధానం ఏంటైతే ఉందో అది నేను చక్కగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చక్కగా గ్రహించడం జరిగింది. అలాగే నా జీవితంలో కూడా చక్కగా, అంటే ఒక గ్రీన్ కార్పెట్ పరిచినట్టుగా మనం ఏదైతే ఆలోచిస్తూ ఒక మంచిటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే మనం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొంటూ మన కార్యక్రమాలు ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నామో అప్పుడు మన జీవితం కూడా చక్కగా ఏర్పడుతుందనే ఒక అనుభవం మాత్రం నేను జీవితంలో పొందడం జరిగింది. అలాగే నేను వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మహాక్షేత్రంలో నాకు సారు వెళ్ళి అక్కడ పనిచేసే అవకాశాన్ని కల్పించారు. దాంట్లో ట్రస్ట్లో నేను జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. అక్కడ కూడా సార్తో నాకు వారితో కలిసి చక్కగా నాకు ఉండే సమయం కూడా నేను ఈ ట్రస్ట్లో వర్క్ చేయటం వలన వారితో కలిసి నేను ప్రయాణం చేయటం, వారితో కలిసి చక్కగా నేను కొంత సమయాన్ని హెచ్చించటం, ఆ సార్తో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు కలిగింది. అలాగే వారి నుంచి కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, వారి నుంచి మనం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటే వారి నోటితో చెప్పకపోయినప్పటికీ కూడా సార్ని మనం ప్రతిదీ దగ్గరుండి గమనిస్తే మనకి ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు వారి ద్వారా ఎన్నో ఉన్నాయి. అలాగే నేను వారి ద్వారా నేర్చుకుంది ఏంటంటే, మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది తినాలి, ఎలా తినాలి అనే విషయాలు సార్ నుంచి నేను బాగా దగ్గరగా ఉండి నేర్చుకున్నాను. అలాగే సార్తో చక్కగా ఆయన వంట చేస్తూ ఉంటే వంట ఎలా చేయాలి, వంట మనం ఏ రకంగా అది చక్కగా వడ్డిస్తూ ఎలా ఆస్వాదిస్తూ మనం తినాలి, ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా వారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈ ధ్యాన మహాచక్రంలో మేము చక్కగా 10-12 రోజులు పొందేటువంటి ఆ ఎనర్జీస్ ఏదవుతున్నాయో అది నేను చక్కగా ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం అన్నీ కూడా మేము చక్కగా పొందుతూ ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొంటూ మా జీవితం చాలా ఆనందంగా, హ్యాపీగా సాగుతుంది అని చెప్పడానికి నేను చాలా ఆనందంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ వ్యాపారాలన్నీ విడిచిపెట్టి ఇదే జీవితం అన్న విషయంగా నేను ఎప్పుడైతే ఆ కార్యకలాపాల్లో పాల్గొంటూ నేను ఈ యొక్క ధ్యానంలో చేసుకుంటూ ఉండేవాడిను, నా బంధువర్గంలో కూడా నా పట్ల కొద్దిగా ఏంటి వీడు ఇవన్నీ విడిచిపెట్టేసి ఈ సంపాదించుకోవాల్సిన వ్యాపారం చేసుకోవాల్సిన వయసులో, నాకు 2 అమ్మాయిలు, అప్పటికి నాకు పెద్ద పాపకు మ్యారేజ్ అయింది, చిన్న పాపకు మ్యారేజ్ అవ్వలేదు. అప్పటికి నేను ఈ వ్యాపారం విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఈ కార్యకలాపాలలో తిరుగుతున్నానో నా బంధువర్గంలో కూడా నా పట్ల ఒక రకమైన భావన ఏర్పడింది.
ఏ రకమైన భావన అంటే ఏమిటి పిచ్చలో పడి తిరుగుతున్నాడు అని మా బంధువులందరూ కూడా వాళ్ళు ఫోన్లు చేసుకోవడం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మా కజిన్స్ కూడా నేను చెప్పడం జరిగింది. వైజాగ్లో ఉండేటువంటి మా కజిన్కి నేను ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ఆమె అప్పటికే నాన్ వెజ్ బాగా తినేది. ఆ నాన్ వెజ్ తినేటప్పుడు నేను వ్యాపార రీత్యా వైజాగ్ తరచుగా వెళ్ళడంలో ఎప్పుడైతే నేను ఈ నాన్ వెజ్ మానేమని చెప్పేవాడు, అయ్యబాబు అన్నయ్య వచ్చాడు మళ్ళీ మొదలెట్టేస్తాడన్న ఒక భయంలో వాళ్ళు నేను కనబడితే అయ్యబాబు అన్నయ్య వస్తే ధ్యానం అంట చెబుతాడు అన్న విషయం పట్ల వాళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు నాన్ వెజ్ మానలేక వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండేవారు. అయినా నేను విడిచిపెట్టేవాడిని కాదు. వెళ్ళిన ప్రతిసారి కూడా వారిని చక్కగా కూర్చోబెట్టి ఈ విషయాల పట్ల వారికి అవగాహన కలిగేలాగా నేను చెప్పడం జరిగింది. అలాగే ఆమె కూడా తర్వాత ఈ ధ్యానంలోకి రావడం, అలాగే మా బంధువులందరూ కూడా నేను విషయం తెలియజేయటం, నా స్నేహితులకు చెప్పడం, వాళ్ళు పిరమిడ్స్ కడతాం, తర్వాత ఈ ధ్యానంలోకి రావడం అన్నదైతే తర్వాత వాళ్ళు దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే వారు, నీ గురించి మేము ఏదో అనుకున్నాం, ఏంటి వీడు వ్యాపారం మానేసి ఈ రకమైన కార్యకలాపాలు తిరుగుతున్నాడు, ఇంకా వీడికి బాధ్యతలు ఉన్నాయి అన్న విషయంలో ఏదవుతున్నాయో తర్వాత వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పడం జరిగింది. నీ గురించి మీరు అలా మాట్లాడుకునేవాళ్ళు, అయినా సరే ఆడు ఏ చేసినా ఆలోచన చేస్తాడు, ఆలోచన లేకుండా ఏ పని చేయడు, కాకపోతే మాకు తెలియక మేము అలా అజ్ఞానంలో మాట్లాడుకున్నాం అన్న విషయం వారు తర్వాత వారి తప్పును వారు తెలుసుకుని నాతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే మనం చిన్నప్పటి నుంచి మన పెద్దల నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే ఏదో చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ మన భార్య పిల్లలతో మన ఆనందంగా ఉండటం అనేది మన సమాజం, మన పెద్దల నుంచి అంతా నేర్చుకున్నాం. ఎప్పుడైతే దీనికి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఈ సమాజం కూడా ఏంటి ఇది అన్న ఒక ఆలోచనలో వారితో మనం ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఈ విషయంగా లేనప్పటికీ కూడా మన కార్యకలాపాల్లో మనం ఉండటంలో వారికి ఏంటంటే సమాజంలో అందరూ ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే ఉండాలి తప్పించి దీని విరుద్ధంగా ఉండేటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఇటువంటి ఈ భక్తి మార్గంలోకి వెళ్ళాలని ఒక విధానంలో ఆ అవగాహనలో ఉండటం వలన మనకి ఏంటంటే ఈ యొక్క వాళ్ళు ఆలోచన విధానంలో మార్పు జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఏమిటంటే వారు తెలుసుకుని వాళ్ళు చక్కగా ధ్యానం చేయటం, ఈ ధ్యాన మహాచక్రాలు రావడం జరిగింది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే మన కంటితో చూసే ప్రపంచమే కాదు, మన కంటితో చూడనటువంటి ప్రపంచం కూడా మన వెంటే ఉంది అన్న విషయాన్ని మాత్రం నేను చాలా అనుభవంలోకి వచ్చింది నాకు ఆ విషయం. తర్వాత వ్యాపార రీత్యా కూడా నేను ఎక్కడికన్నా ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా వారు తోటి ఉద్యోగస్తులకి ఎక్కడ కూర్చున్నా కూడా నేను ఇదే విషయాన్ని వారితో ప్రస్తావించడం జరిగేది. అలాగే తర్వాత నా యొక్క అనుభవం ఏదవుతుందో ఆ అనుభవాన్ని నేను పుస్తకం ద్వారా తెలియజేయటం, ఆ పుస్తకంలో నా అనుభవాన్ని చూసి చాలామంది నాకు వేరే రాష్ట్రాల నుంచి కూడా నాకు వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు సందేహాలని వాళ్ళని అడగటం, అలాగే నా అనుభవాలను తెలుసుకోవటం జరిగింది. అలాగే నేను ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక పదార్థం కాంతికి ఎలా మారుతుంది, కాంతి పదార్థంగా ఎలా మారుతుంది అనే విషయాన్ని మాత్రం నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. ఇంచేతంటే నాకు వాస్తవ జీవితంలో కొన్ని అనుభవాలు నాకు ఎదురయ్యింది. అప్పటి వరకు నేను అటువంటి అనుభవం కలగలేదు. నేను ధ్యాన మహాచక్రాలకు వెళ్ళినప్పుడు అలాగే నేను కొన్ని విషయాల్లో నాకు హాస్టల్ మాస్టర్స్ నాతో డైరెక్ట్గా ఎదురుపడి కొన్ని విషయాలు చెప్పడం, నేను మళ్ళీ ఏంటి ఇది అని చూసిన టైంలో వాళ్ళు నాకు మళ్ళీ కనపడకపోవడం, నాకు మొదట్లో అయితే నాకు అర్థం కాలేదు. తర్వాత సీనియర్ మాస్టర్స్ని అడిగి నాకు ఇలాంటి అనుభవాలు కలిగినాయి అంటే వారు ఇలా హాస్టల్ మాస్టర్స్ వస్తూ ఉంటారు, వారు మీతో సంభాషించడం జరిగింది అని వాళ్ళు చెప్పటం, ఇట్లా దీంట్లో ఉండేటువంటి మనకు తెలియనటువంటి ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ ధ్యానం ద్వారా తెలుసుకోవటం. అలాగే పత్రిజీ సమక్షంలో కూడా కొన్ని విషయాలు నేను ఆయనతో మాట్లాడితే, అవునయ్యా మనం వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలన్నీ బహిర్గతం చేసేసాం అని చెప్పి ఆయన సమక్షంలో నాకు వారు పత్రిజీ చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పటి నుంచి కూడా నాకు ఈ ధ్యానం పట్ల ఈ విధానం పట్ల నాకు అవగాహన పెరిగి
ఎంతో కొంత సమయాన్ని ప్రతిరోజు మన దైనందినంలో మన కార్యకలాపాలు మనం చేసుకుంటూ ఎంతో కొంత సమయాన్ని మనం దీనికి హెచ్చిస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రం నేను అనుభవపరంగా పొందాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధ్యానం ఏదైతే ఉందో దీనిని కొంత సమయాన్ని కేటాయిస్తూ, అంటే మన కార్యకలాపాలు, మన వ్యాపారాలు, ఉద్యోగాలు, వాటి సమయాన్ని వాటికి హెచ్చించుకుంటూ కొంత సమయాన్ని దీంట్లో మాత్రం మనం హెచ్చించి మనం ఈ జన్మ ఎందుకు తీసుకొచ్చాం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ మనం చేయవలసిన కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి అవగాహన కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలి. నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ద్వారా చాలామంది కూడా శాకాహారులుగా మారడం జరిగింది. శాకాహారులుగా మారిన తర్వాత వారి జీవితాలు కూడా చాలా ఆనందంగా, అద్భుతంగా, చక్కగా గడపడం జరుగుతుంది. నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సమయాన్ని మనం దీనికి కేటాయించాలి. ఎంచేతంటే ఈ శరీరం తీసుకుని మనం వచ్చిన తర్వాత మనకు ఈ భూమి మీద ఉండే విషయాలు ఏదవుతున్నాయో దీంట్లో ఈ మాయలో మనం జీవిస్తూ ఉంటాం. శరీరం విడిచిపెట్టిన తర్వాత కానీ మనకి విషయం అవగాహన అవ్వదు. అప్పుడు మనం బాధపడి ఉపయోగం లేదు. కాబట్టి ఈ శరీరం ఉండగానే నేను శరీరాన్ని కాదు ఆత్మని అని మనం శరీరంలో ఉండగానే మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారని, చక్కగా శాకాహారులుగా మారతారని కోరుతూ అందరికీ సెలవు. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.